వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రేమ పక్షులు నాగ చైతన్య, సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 2017 ఆగస్టులో వీరిద్దరి పెళ్లి జరగొచ్చునని తెలుస్తుంది. అందుకు చాలా సమయం ఉన్నా సమంత మాత్రం చాలా తొందరపడుతుందట. కొత్త కాపురానికి తగిన ఏర్పాట్లలో సమంత బిజీగా ఉందని తెలుస్తోంది. నాగ చైతన్య అమ్మా నాన్నలతో కాకుండా చాలా రోజులుగా సొంతంగా ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు అదే ఫ్లాట్లోకి సమంత కూడా షిఫ్ట్ అయిపోయిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పెళ్ళయ్యాక ఎక్కడ ఉండాలో అప్పుడే శామ్ ఓ నిర్ణయానికి వచ్చేసిందట. జూబ్లీ హిల్స్ లో ఓ ఫ్లాట్ ని కొని అక్కడ విలాసవంతమైన విల్లా కట్టాలని సమంత, చైతు భావిస్తున్నారట. నాగ చైతన్య ఇప్పటికే ఆ ప్లేస్ చూసేశాడని, అక్కడ సమంత తన అభిరుచి మేర ఓ విల్లాని కట్టించనున్నదని తెలుస్తోంది. ఈ మధ్య సమంత సినిమాలేం చేయడం లేదు కాబట్టి తగినంత ఫ్రీ టైం దొరికింది. ఈలోగా ఇంటికి సంబంధించిన విషయాల్లో తలమునకలైపోయిందని సమాచారం. తనకు బాగా తెలిసిన ఇంజనీర్లతో ఇంటి గురించిన ప్లాన్స్ విషయంలో డిస్కషన్స్ మొదలు పెట్టేసిందంట సమంత. చైతు కూడా ఇంటికి సంబంధించిన బాధ్యత సమంతకే అప్పగించాడని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నా చెన్నైలో కూడా ఓ ఫ్లాట్ ఉండాల్సిందే అని సమంత పట్టుబడుతుందట. ఎందుకంటే సమంత ఇటు తెలుగుతో పాటు అటు తమిళ సినిమాలు చేస్తుంది. దానికి తోడు చైతు కూడా తమిళంలో ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా సమంత స్నేహితులు ఎక్కువగా చెన్నైలోనే సెటిల్ అయ్యారు. చైతు బాల్యం కూడా అక్కడే గడిచింది. వీటన్నిటితో పాటు తమిళ చిత్రసీమకు దగ్గరగా ఉండాలంటే చెన్నైలోనూ ఓ ఫ్లాట్ కొనడమే మంచిదని సమంత, చైతులు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి కొత్త కాపురాన్ని ఎలా నడపాలో సమంత అప్పుడే ఓ క్లారిటీకి వచ్చేసిందన్నమాట.